ఒకసారి రౌఫ్ గారికి, గుండ్ల రవి గారికి, లింగాల రవికుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. కలెక్టర్ గారు నుంచి గౌరవ సన్మానం జరిగింది. వారికి ఒక మెమోటో ఇవ్వాల్సిందిగా విద్యార్థి నాయకులు కోరుతా ఉన్నాం. మెమోటో భవన నిర్మాణ కార్మిక సంఘం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి విద్యార్థి సంఘం నుంచి సార్ విద్యార్థి సంఘం నుంచి రుక్మారావు సార్ గారికి విద్యార్థి సంఘం నుంచి ఘన సన్మానం. సాధిద్దాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను, సాధిద్దాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను. త్వరగా రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. రాజశేఖర్ గారు జిల్లా సమన్వయ అధికారి రాజశేఖర్ గౌడ్ గారికి జైబీం తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అతిరథ మహారాజులందరికీ కూడా భావిజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి ప్రత్యేక జైబీములు తెలియజేస్తూ ఉన్నాం. సార్, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తెలంగాణ మాజీ హక్కుల దండోరా డాక్టర్ కొరపల్లి శ్రీరణ గారికి ప్రత్యేక జైబీములు, అదేవిధంగా పెల్లూరి విజయ్ కుమార్ గారికి ప్రత్యేక జైబీములు, డాక్టర్ శోభన్ నాయక్ గారికి రాజ్యాంగం హక్కులు ఇచ్చినా కూడా ఈ కులని ఐక్యత ఇంకా కొనసాగుతూనే ఉంది. దీని నిర్ణయం కోసం కృషి చేసినటువంటి అంబేద్కర్ గారికి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ
రాష్ట్ర డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నారు. ఈ జిల్లా రత్నగిరి ఏప్రిల్ 14న పుట్టిన రోజంట. ఏప్రిల్ 14 ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బహుజన కార్మిక సంఘానికి ప్రత్యేక జైభీములు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కోరకొండ రామేశ్వరరావు గారికి, అదేవిధంగా నెమలి కిషోర్ గారికి ప్రత్యేక జైభీములు తెలియజేస్తా ఉన్నాం. బాబా అంబేద్కర్ కమిటీ నిర్వాహకులుగా ఉన్నటువంటి మనందరూ కూడా సహకరించాల్సిందే కోరుతా ఉన్నాం. తెలంగాణ గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఏలూరు శ్రీనివాసరావు గారికి అంబేద్కర్ జయంతి తరఫున స్వాగతం తెలియజేస్తూ, మేడం ఏఎస్డబ్ల్యూ గారు రౌఫ్ గారు ఏఎస్డబ్ల్యూ రౌఫ్ గారు చాలా కష్టపడి జాతిని జాగృతపరిచిన గీతంలో భాస్కర. జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కర. జాతిని జాగృతపరిచిన గీతంలో భాస్కర. జాతిని జాగృతపరిచిన గీతంలో భాస్కర. జాతిని జాగృతపరిచిన గీతంలో భాస్కర. అడుగులకు నీ అడుగులు భాగ్యమయ భాస్కర. బహుజనులకు నీ మాటలు మాటలు అంబేద్కర. బహుజనులకు నీ మాటలు మాటలు అంబేద్కర. బహుజనులకు నీ మాటలు మాటలు అంబేద్కర. మనిషిని మనిషిగా చూడని మనుషులయ్య భాస్కర. మనిషిని మనిషిగా చూడని మనుషులయ్య భాస్కర. నిరవంత జరిగిన డాక్టర్ అంబేద్కర. జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కర. జాతిని జాగృతపరిచిన గీతంలో భాస్కర. జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కర. జాతిని జాగృతపరిచిన గీతంలో భాస్కర. శ్రామిక జన సమరానికి సారథి నువ్వు భాస్కర. సమతానమత శాంతికి శిఖరము అంబేద్కర. అందరూ కూడా వేదిక దగ్గర రావాలి. కూరుగంట అంజయ్య సోదరుడు దాస్ మహారాజ్ అందరూ కూడా వస్తే విగ్రహం దగ్గర సార్కి జై భీమ్, జోహార్ జోహార్. సార్ పాంప్లెట్ ఏఎస్డబ్ల్యూ గారు పల్లి శ్రీనివాస్ గారు దయచేసి విగ్రహం దగ్గరికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. దాంతో పాటు కో కన్వీనర్స్ గాజుల నరసింహారావు గారు, గౌరవరపు జగదీష్ గారు, తూరుగంటి రాము గారు, దామల్ల సత్యనారాయణ గారు, మానవరత్న హరీష్ గారు, ఎర్ర బాలగంగాధర్ గారు, నారపోగు ఉదయ్ గారు, గరాటే వేణు గారు, బాకి శ్రీను గారు, ఉల్లోలు రమేష్ గారిని కూడా విగ్రహం వద్దకు రావాల్సిందిగా విజ్ఞప్తి. అదేవిధంగా గౌరవ సలహాదారులు ముత్తమాల ప్రసాద్ గారు, వరద నరసింహారావు గారు, పాగి వెంకన్న గారు, బెల్లంకొండ రవి గారు, సూర్యపల్లి నాగేశ్వరరావు గారు, చాగంటి నరసింహారావు గారు, గుండెపోగు మధు గారు, గండ్లకుంట నరేష్ గారు, చెరుకుపల్లి వీరభద్రం గారు, చింతపల్లి వెంకటేశ్వర్లు గారిని కూడా విగ్రహం వద్దకు రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. మరియు కమిటీ సభ్యులైనటువంటి నందిపాటి కృష్ణ గారు, దోతుల చైతన్య గారు, సూర్యపల్లి వెంకటరత్నం గారు, పంది వీరన్న గారు, చింతపల్లి వెంకటేశ్వర్లు గారు, గుంజులూరి వెంకటేశ్వర్లు గారు, నగరం వినోద్ గారు, నగరికంటి చిరంజీవి గారు, వరద సాయి కుమార్ గారు, బుట్టి నాగేశ్వరరావు గారు,
గుర్రం వీరన్న గారు, ఎస్ రాంబాబు గారు, గొప్పల రామారావు గారు, పాటిపాళ్ళ కిషోర్ గారు, తలారి రాధాకృష్ణ గారిని కూడా విగ్రహం వద్దకు రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి. మరి మిగతా మైకులు ఆగండి, దయచేసి మిగతా మైకులు ఆగండి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంత్యోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి స్వాగతం, సుస్వాగతం. మరియు ఉత్సవ కమిటీ సభ్యులు, అంబేద్కర్ అభిమానులు అందరూ కూడా విగ్రహం వద్దకు చేరుకోవాల్సిందిగా విజ్ఞప్తి. కొంచెం మీరు జరగాలండి. కమిటీ సభ్యులు వెళ్ళండి అండి, దయచేసి మిగతా వాళ్ళు ఆగండి. ఓన్లీ కమిటీ సభ్యులు ప్లీజ్ దయచేసి మేడం గారికి ఉంటారు, అందరూ కూడా కుటుంబం ఉంటారు. అన్న జరగండి. కమిటీ సభ్యులు, కన్వీనర్స్, అధ్యక్షులు, మేడం వెళ్ళండి, మేడం వెళ్ళండి. సారీ గౌరవ కలెక్టర్ గారు ప్లీజ్ అది విచ్చేరిగింది సార్. సార్ పూలు ఊరుగంటి పూలు అక్కడ ఉన్నాయి, కలెక్టర్ గారికి ఇవ్వడం చేసేసి గౌరవనీయులు జిల్లా పట్టుకున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తా ఉన్నారు. అందరూ చెప్పండి. సాధిద్దాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను, అంబేద్కర్ ఆశయాలను. కొంచెం మేడం గారిని, మేడం కొద్దిగా ఎంతమంది వాళ్ళు జరిగితే ఒక ఫోటో తీసుకుంటారు కదా అన్న, మీరు కొంచెం జరగండి. కిషోర్ కొంచెం దిగండి, పెట్టి దిగండి ప్లీజ్, పెట్టు ప్లీజ్. డిప్యూటీ డైరెక్టర్ జ్యోతి మేడం గారు, అదేవిధంగా ఏఎస్డబ్ల్యూ రఘు గారు, అందరూ కూడా పేరు స్వాగతం తెలియజేస్తూ సారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా చేసినటువంటి సంఘ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. నేడు గౌరవ మన రాజ్యాంగ సృష్టికర్త, మన భారతదేశానికి పునాదులు వేసినటువంటి ఒక గొప్ప మహనీయుడు పుట్టినరోజు మనం జరుపుకుంటా ఉన్నాం. వారు కలగన్న భారతదేశం, వివక్ష రహిత భారతదేశం, వివక్ష రహిత సమాజం, అన్ని కులాలు, మతాలు అన్ని కూడా అభివృద్ధి పదంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారు చూపించినటువంటి అడుగు జాడల్లో మనం ఎప్పుడు కూడా నడవడానికి మనం ముందుకు దృక్పథంతో ముందుకు వెళ్ళాలి. నేడు వారి జయంతి సందర్భంగా వారు చూపించినటువంటి ఆదర్శం, వారు చూపించినటువంటి ఆ పదంలో మన ప్రతి ఒక్కరు కూడా పాటుపడాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. మన ప్రభుత్వం ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల విద్యార్థులకి డైట్, కాస్మెటిక్ ఛార్జ్ పెంచడం జరిగింది. అదేవిధంగా పేద, బలహీన, బడుగు వర్గాల కోసమై యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మనం నిర్మిస్తా ఉన్నాం. ఇట్లా వారు కలగన్నటువంటి సమాజ నిర్మాణానికి మనం నిరంతరం కృషి చేస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి మన ప్రైవేట్ జీవితంలో, మన ప్రజా జీవితంలో ఎల్లప్పుడూ వారు చూపించినటువంటి ఆ పదంలో నడిచినప్పుడే అదే వారికి ఇచ్చేటువంటి నిజమైన నివాళి అని చెప్పి నేను బలంగా నమ్ముతూ మరి ఒక్కసారి మీ అందరికీ కూడా పేరు పేరున ఇక్కడికి వచ్చినందుకు, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఉత్సవ కమిటీ అంజయ్య, పూరుగంట అంజయ్య, అందరూ ప్లీజ్.
సార్ బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి గౌరవ కలెక్టర్ గారికి సార్ కూడా ఘనంగా నిర్వహించినందుకు ధన్యవాదాలు. రెడీ సార్ ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. జై సార్. అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవ సందర్భంగా ఖమ్మం జిల్లా కమిటీ సదస్సులకు వెంకటేశ్వర గారికి, అదేవిధంగా పూర్వీ నన్నయ్య గారికి, కోపల్లి చిరంజీవి గారికి, అందరికీ కోఆర్డినేటర్స్కి, అన్ని శాఖలకి ఇక్కడికి వచ్చిన సామాజిక బాధ్యతలు చేసిన పెద్దలందరికీ కూడా యావత్ తెలంగాణలో ప్రజాపక్షాన్ని కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సోషల్ డిపార్ట్మెంట్ డీడీ గారికి, వారి సిబ్బందికి, ఈ కార్యక్రమానికి తన అమూల్యమైన స్పీచ్ ని ఇప్పుడే నిర్వహించి వెళ్ళిన జిల్లా కలెక్టర్ గారికి, అందరికీ పేరు పేరున ఒక్కటే మనం కోరుకునేది, ఇందాక గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్టు పబ్లిక్ జీవితంలో, ప్రైవేట్ జీవితంలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించడానికి మినిమం ప్రయత్నం చేయాలి. వారి సిద్ధాంతాలు కానీ, వారు చెప్పిన మనకి రిటర్న్ గా ఇచ్చిన ఆశయాలు కానీ అన్నింటినీ కొనసాగించినప్పుడు మాత్రమే మనం ఈ ఉత్సవాల్లో పాల్గొని ఫోటోలతో లేకపోతే దండలతో కాకుండా ఎంతో కొంత ప్రతిరోజు సమాజంలో ఎవరికో ఒకరికి ఉపయోగపడుతూ అడుగు బలైన వర్గాలకి, అదేవిధంగా ఎస్టీ ఎస్సీ బీసీ అణగారిన వర్గాలకి కోసం వారికి జీవితాలు మెరుగుపరచడం కొరకు మన రాజ్యాంగం ప్రకారం వారికి ఉద్యోగుల తరఫున కూడా, అధికారుల తరఫున కూడా మీ డిస్క్రిప్షన్ వాడి ఆఫీసులకు వచ్చినప్పుడు మనం ఉత్సవాలు చేసుకోవడం కాదు, ఆఫీసులకు వచ్చినప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు మాత్రమే దాని ఫలితం ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో అందరూ కూడా ఒకటే ఖమ్మం జిల్లాలో ఉన్న అన్ని సంఘాలకి, దళిత సంఘాలు కావచ్చు, సామాజిక సంఘాలు కావచ్చు, ఉద్యమ సంఘాలకి మనం కలిసికట్టుగా ఉంటే మాత్రమే రాజ్యం మన మాట ఉంటుంది. కలిసికట్టుగా లేని పక్షంలో రాజ్యం మనం విడుదలుస్తుంది. ఎవరైనా అక్కడ వివేక తేడాగా ఉంటారు కాబట్టి అందరం కలిసికట్టుగా ఖమ్మం జిల్లాలో యూనిట్గా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఆశయాలు కొనసాగిద్దామని, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పెద్దలు కూడా చాలా జాగ్రత్తగా అన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా సమన్వయంతో మీరు నాయకులు కాబట్టి కింది లెవెల్లో సమన్వయం చేయాలని కోరుకుంటూ అట్లా చేసినప్పుడు మాత్రమే వారికి మనం ఘనంగా జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నట్టుగా ఉంటుందని తెలియజేసుకుంటూ మరొకసారి ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ రోజు మొత్తం అంబేద్కర్ గారి చాలా కాలేజీలో, గ్రామాల్లో అన్నిటికి కూడా అందరూ పాల్గొనాలని. ఎండ అయినా సరే ఇంత అవకాశం రాదు, పండుగలు చాలా వస్తాయి. ఈ పండుగలో అందరూ పార్టిసిపేట్ కావాలని కోరుకుంటూ సెలవు ఇస్తున్నాను. థ్యాంక్ యూ. మీటింగ్ ఉంటుంది, భోజనాలు కూడా ఉన్నాయి, అందరూ వారికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ మీటింగ్ ఏం లేదు, అందరూ భక్తురామదాస కళాక్షేత్రానికి రావాల్సిందిగా రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్ సార్, జై భీమ్ సార్, జై భీమ్ సార్, జై భీమ్. జోహార్ 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 సవిస్తాం మహనీయుల ఆశయాలను. ఈ ప్రతిజ్ఞత ఓన్లీ కాకతాళీయంగా ఓన్లీ చదవటం కాకుండా ప్రాక్టికల్ గా మనం అందరూ అమలు చేస్తే రోడ్డు మీద మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, మన తోటి వారికి ఇబ్బంది లేకుండా ఉంటది. దీన్ని మనస్సాక్షిగా మనం ప్రమాణం చేసినట్టుగా యాక్చువల్ అందరూ కూడా దీన్ని అమలు చేయాలని నా తరపు నుంచి కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ. మన 4th క్లాస్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు ప్రతి గడపను కట్టినందుకు జయంతి ఉత్సవ కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇక్కడికి జిల్లా నలుమూలల నుంచి ఎంఆర్పిఎస్, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, ఇటు సామాజిక సంఘాలు, ఎంప్లాయీస్ ఫెడరేషన్స్ అదే ఒక మంచి సూచన చేయడం జరిగింది. కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా 7 గంటల నుంచే అటు పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా చిన్న డిస్టర్బెన్స్ లేకుండా ఇక్కడ మనకి పోలీసు వారు ప్రత్యేకంగా వారి యొక్క విధులు నిర్వహిస్తా ఉన్నారు. అదేవిధంగా
పాత్రికేయ మిత్రులు వారు కూడా వచ్చేసి ఇక ప్రతి ఒక్క అంశాన్ని కూడా వాళ్ళు మన ప్రచురించబడుతున్నారు. అదేవిధంగా మన బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ ఉద్యమాల తమ్ముడు మన రాజశేఖర్ తన యొక్క వాహనంతో ఇక్కడికి వచ్చేసి ఒక మంచి వాతావరణాన్ని ఇక్కడ సృష్టించారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ 9:30-10 గంటలకల్లా డాక్టర్ రామదాస్ కళాక్షేత్రంలో ఈ యొక్క 135వ జయంత్యోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరగబోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క నాయకులు, కార్యకర్తలు, జయంత్యోత్సవ కమిటీ సభ్యులు, అధికారులు, అనధికారులు, మేధావులు అందరూ కూడా అక్కడికి విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఒక్క సోదరుడికి కూడా జయభీములు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ టీచర్ సంఘ నాయకులు, వాళ్ళు ఉద్యోగ సంఘ టీచర్స్ పేరున ఉపాధ్యాయ సంఘాల నుంచి, వివిధ సంఘాల నుంచి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ప్రత్యేక జయభీములు సార్. మరి కార్యక్రమానికి వచ్చేసినటువంటి పిఆర్పియు అండ్ పెన్షనర్ అసోసియేషన్ ఉద్యోగస్తులకు ప్రత్యేక జయభీములు సార్. యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం నుంచి విచ్చేసినటువంటి ఉపాధ్యాయ ఉద్యోగులకు అందరికీ కూడా ప్రత్యేక జయభీములు. సాధిస్తాం మహనీయుల చేయాలను, సాధిస్తాం మహనీయుల చేయాలను. బహుజనుల ఐక్యత, బహుజనుల ఐక్యత, వర్ధిల్లాలి బీసీ ఎస్టీ ముస్లిం మైనార్టీల ఐక్యత. జిందాబాద్ జిందాబాద్, అంబేద్కరిజం జిందాబాద్. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కర్లపూడి నవీన్ గారికి జయభీములు తెలియజేస్తున్నాం. పిఆర్పియు ఖమ్మం జిల్లా అధ్యక్షులు జిల్లా కమిటీ సభ్యులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. సార్ అయిపోయిందా సార్ మీరు మాట్లాడతారా? మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ త్వరగా ముగించుకొని డాక్టర్ రామదాస్ కళాక్షేత్రంలో అపూర్వమైనటువంటి రంగరంగ వైభవంగా ఏర్పాటు చేసినటువంటి ఖమ్మం జిల్లా శాఖ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా డాక్టర్ రాహుల్ గారిని, కత్తి నెహ్రూ గారిని ఈ రథం వద్దకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం సార్. అదేవిధంగా పంబి రవణ గారిని, ఎంఈఎఫ్ నుంచి వచ్చేసినటువంటి బాబు సార్ గారిని, మరి రంజాన్ సార్ గారిని అందరినీ కూడా మేము బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క రథాన్ని వీక్షించి ఒక ఫోటో తీసుకొని మాకు ఒక మెమోరీ ఇవ్వవలసిందిగా వచ్చినటువంటి పెద్దలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. డాక్టర్ రామదాస్ కళాక్షేత్రంలో సభ నిర్వహించడం జరుగుతుంది. అక్కడ అందరికీ కూడా భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా డాక్టర్ రామదాస్ కళాక్షేత్రానికి అందరూ కూడా రావాల్సిందిగా కోరుతూ వచ్చి గోపయ్య గారు, జైభీమ్ రవి గారు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ. ప్లీజ్ పిఆర్టీయూ జిల్లా శాఖ పట్టా శేఖర్ గారు, రమణ గారు, రమణ నాయక్ గారు అందరూ కూడా ప్లీజ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సాంఘిక విప్లవమూర్తి సందర్భంగా ప్రపంచ మేధావి ఈనాటి జడ్పీ సెక్టర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఖమ్మం జిల్లా నాయకత్వాన్ని అందరికీ కూడా, అదేవిధంగా బిఎస్ఎఫ్ఐ వారి యొక్క నాయకత్వంలో జరిగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం కావాలని ఈ సందర్భంగా మాకు ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పాల్గొని చెప్పినటువంటి జిల్లా కలెక్టర్ గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఆ అభినందనతో పాటు ఖమ్మం జిల్లా టీఎస్సీ ఖమ్మం జిల్లా కమిటీ తరఫున కూడా ప్రత్యేకంగా వారి ఆశయాలతో నడవాలని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈ ప్రపంచంలో మొట్టమొదటి సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే అయితే వారి అనుచరులతో, వాళ్ళ యొక్క ఆలోచనతో, వాళ్ళ యొక్క ఆశయాలతో మరో సామాజిక విప్లవకారుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సమాజంలో మార్పు రావాలన్నా,
సామాజిక చైతన్యం పెరగాలన్నా, మహిళల్లో చైతన్యం పెరగాలన్నా, ఆర్థిక అసమానతలు పోవాలన్నా ఒక దశాబ్ద 2 దశాబ్దాల కాలం పాటు మహాత్మా జ్యోతిరావు పూలే అలాంటి అణగారిక జీవితాలకి ఏ విధంగా అయితే విద్యతో ముందుగా తీసుకొచ్చారో ఆయన యొక్క స్ఫూర్తితో ఆవేలో నాటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనేది మనం తెలుసుకోవాల్సిన దాంతోపాటు స్వరూపంగా చూసినట్టయితే పెద్ద దేశం ఇది. దాంతోపాటు అనేక రకాల సాంప్రదాయాలు భారతదేశం ఇది. అనేక కుల మతాలతో ఉన్నటువంటి భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని నిర్మించి ఈ రాజ్యాంగంతో మీరు అమలు చేసుకోవాలి, పాలన చేసుకోవాలి, ముందుకు పోవాలని భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి వ్యక్తి డాక్టర్ బాబు బిఆర్ అంబేద్కర్ అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఒకే నినాదం చదువు సమకూర్చు అనే వేళ పోరాటం చేయాలి. సమకూర్చుకోవాలి, దాంతో పాటు పోరాటం చేయాలనేది ఆయన యొక్క గట్టి నినాదం. కాబట్టి దాంతో చదువు సమకూర్చు పోరాటం అనేది ఆలోచించకుండా మనమందరం కూడా వేళ ముందుకు నడవాల్సిన అవసరం ఉందనేది తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్ ఖమ్మం జిల్లా కమిటీ వారికి విప్లవాలు తెలియజేస్తూ, వారికి ఘనవేతనాలు అర్పిస్తూ, వారికి దండలేటం కాదు, పూలేటం కాదు, దండలేటం కావాలి, పూలేటం కావాలి, వారి యొక్క ఆశయాలని, వారి యొక్క స్ఫూర్తిని మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉందనేది ఖమ్మం జిల్లా ప్రజానికులందరూ కూడా తెలియజేస్తూ, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి. సాధిస్తాం మీ ఆశయాలను, సాధిస్తాం మీ ఆశయాలను, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. మహాత్మా జ్యోతిబా పూలే ఐడియాలజీ సొసైటీ నాయకులు సార్ సత్యదేవుడు గారిని 2 నిమిషాలు మాట్లాడవలసింది కోరుతా ఉన్నాం. ప్రపంచ మేధావి బిఆర్ అంబేద్కర్ ఈ భారతదేశానికే కాదు ప్రపంచ మేధావిగా ఆయన్ని కొనియాడిన ఈ సమాజం, ఆయన ఎంతో తన జీవిత కాలంలో ఎన్నో కష్టాలు నష్టాలు వచ్చుకొని ఆ రోజు మనువాద సమాజాన్ని, బ్రాహ్మణ సమాజాన్ని ఎదుర్కొని ఆయన కష్టపడి చదువుకొని ఎదిగిన దానికి మూల కారణం ఈ భారతదేశం ముద్దు బిడ్డ 4000 సంవత్సరాల క్రితమే భారతదేశాన్ని బహుజన రాజ్యంగా ప్రకటించిన గౌతమ బుద్ధుడు మనకు ఆరాధ్యుడు. ఆయన బాటలో 200 సంవత్సరాల క్రితం జ్యోతిబా పూలే మహానుభావుడు ఆయన ఈ దేశానికి జన్మించి జరుగుతున్న 1000 సంవత్సరాల అన్యాయాన్ని బయటికి పెట్టి ప్రజల్ని చైతన్యం చేసిన మహానుభావుడు జ్యోతిబా పూలే. ఆయన నుండి ఆదర్శంగా తీసుకున్న ఈనాటి భారతరత్న బిఆర్ అంబేద్కర్ ఈ రోజు మన భారతదేశానికి, ఈ రోజు మనం ఈ బట్టలు వేసుకొని ఈ అద్దాలు పెట్టుకొని ఈ రోజు నిలబడ్డామంటే కేవలం బిఆర్ అంబేద్కర్. అది దయచేసి అందరూ గుర్తించాలి. విద్యలో చదువుకున్న వాళ్ళు, మేధావులు దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, రాబో రోజుల్లో కూడా కులాలు మతాలకు అతీతంగా మనిషి అన్నవాడు సమానమే. కాళ్ళు, చేతులు, కళ్ళు, మెదడు ఉన్న ప్రతి ఒక్కడు సమానమే అని చెప్పిన ఏకైక బుద్ధుడి మార్గంలో ఈ భారతదేశం నడవాలని, కుల రాజకీయాలు, మత రాజకీయాల నుంచి ఈ దేశాన్ని కాపాడాలని దయచేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రాజేష్ గారికి, దేశంపై రాష్ట్ర అధ్యక్షుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. జై భీమ్ సార్. అదేవిధంగా 135వ గౌరవనీయులు గిరిప్రసాద్ సార్ గారిని 2 నిమిషాలు ప్రసంగించవలసిందిగా బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కోరుతా ఉంది సార్. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జోహార్ డాక్టర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, స్వర్గీయులు భారతరత్న అంబేద్కర్ ఆశయాలను సాధించడంలో భాగంగా, ఆయన ఆశయాలను కార్యరూపంలో వచ్చేదానిలో భాగంగా విరివిగా చేసినటువంటి ప్రతి సోదరుడికి, ప్రతి మిత్రుడికి, ప్రతి అంబేద్కర్ వాదికి నమస్కరిస్తూ
అంజలి ఘటిస్తున్నాం అంబేద్కర్ గారికి. అంబేద్కర్ ఆశయాలు సాధించడం కోసం మనందరం పునరంకితం కావాల్సిన అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. భారత రాజ్యాంగాన్ని, ప్రపంచంలో సంక్లిష్టమైనటువంటి రాజ్యాంగాన్ని, ప్రపంచంలో మొత్తం కూడా భారతదేశమై తిరిగి విధంగా తయారు చేసినటువంటి రాజ్యాంగానికి రథసారథి అంబేద్కర్ గారిని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. అలాంటి అంబేద్కర్ గారిని ప్రతి సంవత్సరం స్మరించుకోవడం, ప్రతి సంవత్సరం ఆయనకి ఘనంగా నివాళులర్పించడం మన అందరి బాధ్యతగా మనం గుర్తించాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా ప్రభుత్వం వారి చేత, వివిధ కుల సంఘాల చేత, నాయకుల చేత, ముఖ్యంగా బిఎస్ఎఫ్ఐ తరఫున ఎంత ఘనంగా జరుపుతున్న అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి దక్కల హక్కుల పోరాట సమితి ఎక్కడన్నా అన్నగారిని 2 నిమిషాలు మాట్లాడవలసింది కోరుతున్నాం. ఎందుకంటే మిత్రులారా, మనకు మైకు కొన్ని మీటింగ్లలో తక్కువ జాతిలో ఉన్నటువంటి కడజాతిలో పుట్టినటువంటి వాళ్లకు మైక్ ఇవ్వడమే గణనీయం అవుతుంది. ఇలా బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను సాధించాలని బలంగా చెప్తుంది. మరి అలా అంబేద్కర్ గారి ఆశయాలు సాధించడం అంటే బహుజన కులాలు రాజ్యాధికారం కొరకు రావటమే అని మేము బలంగా విశ్వసిస్తా ఉన్నాం. మరి ఇలా ఒక బీసీ కులం ఒక ఎస్సీ కులంతో కలిసే పని లేదు, ఒక ఎస్సీ కులం ఒక ఎస్టీ కులంతో కలిసే పని లేదు. ఏ ఒక్క కులం మధ్య సఖ్యత లేకుండా, ఏ కులం మధ్య ప్రేమ అభిమానాలు లేకుండా ఈ మనువాదం ఇలా భారతదేశంలో పెట్టుదిగుతా ఉంది. మరి ఈ మనువాదం పైన ఉక్కుపాదం మోపి ఈ మనువాదాన్ని కూకటి వేలతో పెరిగించినటువంటి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే గారు, గౌతమ బుద్ధుడు గారు, పెరియార్ ఈవి రామనాథస్వామి నాయకర్ గారు, సావిత్రిబాయి పూలే గారు, రమాబాయి అంబేద్కర్ గారు, మరి వీరి త్యాగాలను ఈ రోజు ఈ సందర్భంగా నిమరవేసుకుంటూ బహుజన కులాలు ఖచ్చితంగా రాజ్యాధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే ఈ యొక్క మహనీయుల ఆశయాలను సాధించిన వాళ్ళు అవుతాం. కాబట్టి దయచేసి ఈ దేశంలో శాస్త్రవర్గ వ్యవస్థగా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, అతిశూద్రులుగా ఉన్నటువంటి అతిశూద్రులుగా ఈ దేశ మూలవాసులను అధిక సంఖ్యాకులుగా ఉన్నటువంటి ప్రజలను అల్ప సంఖ్యాకులుగా చేసి, అలవారిన వర్గాలుగా చేసి, అంటరాని వారిగా చేసి, చండాలుగా చేసి ఈ రోజు మా చేతిలో ఉన్న రాజ్యాన్ని గుంజుకున్నారు. ఖబర్దార్ కొడకలేరా. ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం, ఖచ్చితంగా బహుజనుల రాజ్యాన్ని తీసుకొస్తాం, మీ అంచెల్లో చూస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ దక్కల హక్కుల పోరాట సమితి కన్య రామారావు గారిని మాట్లాడవలసి కోరుతా ఉన్నాం. ముందుగా జైపేంలు, నా పేరు పెద్ద రామారావు. నేను దక్కల హక్కుల పోరాట సమితిని రాష్ట్ర అధ్యక్షుడిని, అదేవిధంగా 57 కులాల ఈరోజు ముందుగా వివిధ కుల సంఘ నాయకులకు, అదేవిధంగా రాష్ట్ర నాయకులకు, ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఇలా 135వ జయంతి అంబేద్కర్ ప్రతి ఒక్కరికి దక్కల సంఘం తరఫున, ఎస్సీ 57 కులాల తరఫున ప్రత్యేకమైన అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అయితే అదేవిధంగా ఈరోజు వాస్తవంగా ఆ మహానుభావులు 135వ జయంతి ఈ యొక్క కార్యక్రమానికి మా కులానికి తరఫున, అదేవిధంగా ఇంకా ఎస్సీలో ఉన్నట్టు బడుగు బలహీన వర్గాల అంబేద్కర్ అంటే ఒక కులానికే కాదు అన్ని వర్గాలకు మహానుభావుడు. ఆ రోజులలో ఆయన రాజ్యం ఉండకపోతే ఈ రోజు మేము ఇక్కడ నిలబడి మాట్లాడడానికి మాకు ఈ యొక్క స్వేచ్ఛ అనేది ఉండదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ రోజు ఇక్కడికి బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, ఎస్టీ సంఘాలు, అన్ని సంఘాలు వచ్చాయి. ఈ రోజుకి ఎస్సీ 57 కులాలు కావచ్చు ఈ మహానుభావుడు రాజ్యాంగంలో ఈ రోజు మేము ఒక కింది స్థాయి నుండి నిలబడగలిగినాం. అదేవిధంగా ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే భవిష్యత్తులో ఇక నిరుపేద కులాలు ఉన్నాం కాబట్టి ఇక్కడ మాకు అవకాశాలు వచ్చినా మా లాంటి పడుగు బలైన వర్గాల నుంచి, అతి నిరుపేద దక్కల కులం నుంచి మాకు అవకాశం కల్పించాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి హెచ్ గోపయ్య గారిని, తర్వాత మహాత్మా జ్యోతిబా పూలే ఐడియాలజీ సొసైటీ
చట్టాన్ని బంధించి ఉదయించే సూర్యుడు. సభ్యులందరికీ నమస్కారం తెలియజేస్తూ జోహార్ అంబేద్కర్ గారికి సాధిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను అంబేద్కర్ గారి ఇవాళ 140 కోట్లు ఉన్నటువంటి భారతదేశ జనాభాలో ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ జయంతి నిర్వహించుకుంటున్నాం. జనరల్ గా కుటుంబంలో ఎవరైనా జయంతి నిర్వహించుకుంటే ఆ కుటుంబంలో ఆ మిత్రులు కొంతమంది 10 మంది 20 మంది నిర్వహించుకుంటారు. కానీ 140 కోట్ల మంది భారతీయుల యొక్క హృదయాన్ని గెలిచినటువంటి నేత బిఆర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు రాజ్యాంగం ముందు చూపుతోటి భారతదేశంలో ఉన్నటువంటి అసమానతలు పోవాలని, పొలక్షలు పోవాలని, అవకాశాలు అందరికీ దక్కాలని, ఈ దేశం ముందుకు పోవాలనే ఉద్దేశంతో చాలా ముందు చూపుతోటి భారత రాజ్యాంగాన్ని, ప్రపంచంలోని రాజ్యాంగాన్ని అధ్యయనం చేసి అతి పెద్ద రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప వ్యక్తి బిఆర్ అంబేద్కర్ గారు. ఈ అంబేద్కర్ గారికి నివాళులర్పించేటువంటి జయంతి సందర్భంగా రావడం అనేది మన అదృష్టంగా భావిస్తూ ఇవాళ ఇక్కడికి వచ్చి పోటీలు పడి ఫోటోలు దిగడమో, దండలు వేయడమో, నెట్టుకోవడమో దీనికి మాత్రమే పరిమితం కాకుండా అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకుపోయడంతో ముందుండాలని చెప్పిన సందర్భంగా అవుతూ పిఆర్టీయూ జిల్లా కమిటీ తరఫున టీచర్స్ యూనియన్ పిఆర్టీయూ జిల్లా కమిటీ పక్షాన ఘనమైన వాళ్ళు అర్పిస్తూ సందేశం. జోహార్ బిఆర్ అంబేద్కర్ గారికి. ఈరోజు నిజంగా భారతదేశం గర్వించదగ్గ రోజు. ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశంలో పుట్టడం భారతదేశం అదృష్టంగా తెలియజేస్తూ మరి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో రాజ్యాంగం రచించారు. సిపిఐ రాష్ట్ర నాయకులు హేమంతరావు దిగండి సార్. సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయక కార్యదర్శి జాతీయ కమిటీ సభ్యులు సోదరులు బాబు హేమంతరావు గారికి, అదేవిధంగా జిల్లా కార్యదర్శి తండ్రి సురేష్ శ్యామసారథి గారికి, అందరూ కూడా కోటి కళావతి గారికి, లక్ష్మీనారాయణ గారికి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా కామన్ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి ఇచ్చేసినటువంటి సోదరులు అందరూ కూడా ముందుగా నమస్కారం. ప్రపంచ దేశాల్లోనూ మన భారతదేశ రాజ్యాంగానికి ఒక గొప్ప ప్రతిష్టలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగున్నటువంటి వర్గాలకు న్యాయం చేయాలనేటువంటి సంకల్పంతో వివిధ దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాలన్నింటి కూడా వాటన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించి ఒక అత్యున్నతమైనటువంటి రాజ్యాంగాన్ని మన భారతదేశానికి అందించారు. మన భారతదేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చి 76 సంవత్సరాలు అయింది. కానీ ఇవాళ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగ పీఠికలో ఆయన చెప్పినటువంటి అంశాలు ఒక్కొక్క దానికి తూట్లు పడుతున్నటువంటి పరిస్థితి వాళ్ళు కనపడతా ఉంది. ఆనాడు అంబేద్కర్ గారు చెప్పారు, రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసేటువంటి వాళ్ళు మంచి వాళ్ళు కాకపోతే ఈ రాజ్యాంగం నిర్ణయం అవుతుందని చెప్పారు. అదే పరిస్థితి వాళ్ళ భారతదేశంలో కనపడతాము. ముఖ్యంగా ఇవాళ అధికారంలో బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి సమాఖ్య వ్యవస్థకి తూట్లు నడుస్తా ఉన్నారు. లౌకిక వ్యవస్థకి ప్రమాదం ఏర్పడదు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడదు, స్వేచ్ఛకి ప్రమాదం ఏర్పడదు. మొత్తం కూడా ఆనాడు అంబేద్కర్ ఏదైతే ఆశించి ఆ రాజ్యాంగంలో పొందుపరిచేటువంటి అంశాలన్నింటినీ కూడా ఇవాళ ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం తూట్లు వేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. సమాఖ్య వ్యవస్థ అని చెప్తే ఇవాళ సమాఖ్య వ్యవస్థ మొత్తం కూడా నిర్వీర్యమైపోయి ఇవాళ మొత్తం కూడా ఆ సమాఖ్య వ్యవస్థ ఉమ్మడి జాబితా అంశాల మీద కూడా చట్టాలు చేసి ఒకవైపు రాష్ట్ర జాబితా వ్యవసాయం మీద 3 నల్ల చట్టాలు తీసుకొచ్చి ఈ దేశంలో రైతుల ఆగ్రహానికి గురయ్యారు. ఇవాళ విద్యా వ్యవస్థ అనేక మార్పులు తీసుకొస్తూ విద్యా వ్యవస్థ
నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. మనకైతే ఇవాళ లౌకిక వ్యవస్థ ఇన్ని సంవత్సరాలుగా మనం కాపాడుకున్నటువంటి లౌకిక వ్యవస్థని ఇవాళ మొత్తం మన మతం పేరుతోటి ఆ మతాన్ని రాజకీయాలకు వాడుకొని మతం మీద రెచ్చగొడుతూ దళితుల మీద మైనారిటీల మీద దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల దాడులు జరుగుతూ ఉన్నాయి. అయినా కూడా ఈ ప్రభుత్వం వాటిని అరికట్టడం కోసం ఏమాత్రం ప్రయత్నం చేయకుండా మొత్తం దేశ లౌకిక వ్యవస్థగా పరిస్థితుల్లో ఈ రోజు ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా బడుగు బలైన వర్గాలు దళితులు దర్శకులు ఈ వర్గాలందరూ సంఘటితంగా ఏకమై ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో రాజ్యాంగ వ్యవస్థలన్నీ నాశనం చేస్తూ నిర్వీర్యం చేసే పరిస్థితుల్లో పాలక వర్గాలు అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సినటువంటి సంబంధమైన ఆసన్నమైంది. అదే మనం అంబేద్కర్ గారికి ఇచ్చేటువంటి నిజమైనటువంటి నివాళని ఈ సందర్భంగా పోరాటం ఈ దేశాన్ని సంఘటితంగా ఐక్యంగా ఉంచడం కోసం ప్రతి భారత పౌరుడు వాళ్ళ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా అంబేద్కర్ గారికి ఈ రోజు గొప్పగా అత్యున్నతమైనటువంటి సంపద కలిగినటువంటి వాళ్ళు తిరిగేటువంటి జీవిలో మహానుభావుడిని మరియు మహాత్మా జ్యోతిరావు పూలే గారిని బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఊరేగింపు కార్యక్రమం బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తీసుకుంది. ఈ యొక్క విషయాన్ని ఉద్యమకారులు వివిధ పార్టీల నాయకులు గమనించి విద్యార్థి సంఘానికి తప్పకుండా మీ ఆదర అభిమానాలు అందించవలసిందిగా కోరుతూ డీజేని ముందుకు పోనీయాలని కోరుతూ అదేవిధంగా బక్కరంద కళాక్షేత్రంలో జరిగేటటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. జై భీమ్, జై భారత్. వారి ఆశయ సాధన కోసం ఈ దేశంలో సామాజిక విప్లవం కోసం వర్గ పోరాటాలు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నప్పటికీ నేటికి కుల వివక్షత కానీ మతతత్వం కానీ ఈరోజు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ముందుకు సాగుతుంది. దీనికి కారణం ఈ దేశంలోని మనవాద విధానం అనేది ప్రధానంగా ఉన్నది. ఈ మనవాద విధానం పూర్తి వేలతో పిగిలించకుండా మనుషుల యొక్క భావాజాలాన్ని మార్చకుండా మనుషుల యొక్క విప్లవత్వాన్ని తీసుకురాకుండా ఈ దేశంలోని ఆర్థిక అసమానతలు పోకుండా ఈ మనవాదం కొనసాగుతూనే ఉంటది. ఈ ఆర్థిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగించాలా. అప్పుడే నిజమైన నివారణ అంబేద్కర్ గారికి అర్పించేట్టుగా సామాజిక చైతన్యాన్ని సమాజంలోని మానవులందరూ ఒకటే సమాజాన్ని నిర్మించాలా. సోషలిస్టు సమాజంలోనే అది సాధ్యమైతే నిజమైన నివారణంటే ఈ దేశంలో గొప్ప పెట్టుబడులను మతోన్మానం వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించి ఈ దేశాన్ని మరింత ముందుకు తీసుకుపోతాను. పోరాటాన్ని ప్రజా సంఘాలు అన్ని సామాజిక వర్గాలు ముందు వచ్చి పోరాడాలి. అప్పుడు నిజమైనటువంటి భారత స్వాతంత్రం తింటానికి తిండి అది అంబేద్కర్ గారు ఆశించాలని గమనించుకొని అంబేద్కర్ యొక్క వారి యొక్క ఆశయ సాధన కోసం సమతా మమత శాంతికి సగటు మనీ ఆశల ప్రతిరూపం భాస్కర సగటి మనీ ఆశల ప్రతిరూపం ప్రజాస్వామ్య విలువలను పరిధిల అంబేద్కర. జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కర. జాతిని జాగృత పరిచిన గీతంలో భాస్కర. జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కర. జాతిని జాగృత పరిచిన గీతంలో భాస్కర. జాతిని జాగృత పరిచిన గీతంలో భాస్కర.